నుంచి సారీ రెండవ అధ్యాయము, ఇర్మియా గ్రంథములో రెండవ అధ్యాయము 34 నుంచి 37 వచనాలు, 34 నుంచి 37 వచనాలు మనం చదువుకుంటూ ఈరోజు వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది, కన్నముల్లోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో నీవు పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకుంటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడదవు. చేతులు నెత్తిని పెట్టుకుని ఆ జనమునొద్ద నుండి బయలు వెళ్ళదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. వాటి వలన నీకు క్షేమము కలుగదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు తన ప్రజల క్షేమము కోరుకునేవాడే తప్ప తన ప్రజలను ఆయాసపరచుటకో తన ప్రజలను నాశనము చేసుకుంటకో దేవుడు తన ప్రజలను ఏర్పరచుకోలేదు. ఏ తల్లిదండ్రి అయితే వారి బిడ్డల యొక్క క్షేమమును కోరుకుంటారో ఆ రీతిగానే మన పరమ తండ్రి తను పిలిచి ఏర్పరచుకున్నటువంటి తన బిడ్డల యొక్క క్షేమము కోరుకుంటలో తల్లిదండ్రుల కన్నా మిన్నైనటువంటి ప్రేమ కలిగిన వాడని మనం ఆయన పాడి స్తుతించుకుంటా అది మనము ధ్యానము చేసుకునవలసిన వారంగా ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇశ్రాయేలు యొక్క యోధా యొక్క పరిస్థితిని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ, మీరు ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు, కానీ ఎలాగ నేను దాటగలుగుతాను, ఎలాగ నన్ను నేను క్షేమస్థితిలో ఉంచుకోగలుగుతాను, ఎలాగ ఈ పరిస్థితిని నేను తప్పించుకోగలుగుతాను అన్న దాని మీదే మీరు ఆలోచన కలిగి ఉన్నారు. కానీ మీరు ఎంచుకున్నవి అవి మీకు క్షేమాధారములా అనే విషయాన్ని మీరు ఆలోచన చేయటలేదు. అందుకనే ఆ 36 లేదా 36 వచనం అంటాడు కదా, నీ మార్గమును మార్చుకుంటకు నీవు ఎలా ఇటు అటు తిరుగులాడుచున్నావు. జాగ్రత్తగా మనం గమనించాలి. నీవు మార్గము మార్చుకుంటకు నీ వేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. ఆ తిరుగులాడుచున్నట్లో నీవు చూస్తున్నటువంటి మార్గాలు ఎటువైపు అని జాగ్రత్తగా గమనించినట్లయితే నీవు అశ్షూరును ఆధారము చేసుకుని సిగ్గుపడినట్లు, ఐగుప్తును ఆధారము చేసుకుని నీవు సిగ్గుపడదవు. ఈ మార్గాలు దేవుని బిడ్డలు ఎటువైపు చూస్తున్నారని అంటే అశ్షూరు రాజు వైపు చూస్తున్నారట, ఐగుప్తు రాజు వైపు చూస్తున్నారట. దీనిలోన అర్థాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కీర్తనాకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడా? యెహోవా వల్లనే నాకు సహాయము. ఈ మాట దావీదు కీర్తనాకారుడు అంటూ ఉంటే ఈ ఇశ్రాయేలు భక్తులు ఏమంటున్నారు అని అంటే,
ఇప్పుడు మా మార్గములు యెహోవా వైపు మాత్రమే కాదు కానీ వారి మార్గములు ఎటువైపు ఉన్నాయటండి? అష్షూరు వైపును ఐగుప్తు వైపును ఉన్నాయట. అందులో వారిని వారు ఎంత ఘనముగా ఎంచుకుంటున్నారని అంటే, చేతులు నెత్తి పెట్టుకుని ఆ జనమునొద్ద నుండి బయలు వెళుదువు. వారి పరిస్థితిని వారు బాగు చేసుకోవడం కంటే పాడు చేసుకోవడానికే ఎక్కువగా వారి అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఆఖరికి ఎటువంటి పరిస్థితి అంటున్నాడండి? నీ చేతులు నీ నెత్తిని పెట్టుకుని నువ్వు ఆ జనమునొద్ద నుండి బయటికి వెళ్తావట. ఎందుకు ఈ మాట అంటున్నావు అంటే, నువ్వు ఏదైతే ఆశ్రయించాలని కోరుకుంటున్నావో ఆ ఆశ్రయాలు నీకు క్షేమము కలిగేటటువంటి ఆశ్రయాలు కాదు. నువ్వు దేన్నైతే ఆశ్రయిస్తున్నావో దానివల్ల నీకు ఏమాత్రము క్షేమము కలుగదు అనే విషయాన్ని ఇశ్రాయేలు జనాంగానికి మరి పరమ తండ్రి ఇర్మియా ప్రవక్త ద్వారా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో దరిదాపులా 6 రాజుల యొక్క ప్రస్తావన మనకు కనబడతా ఉంటుంది. ఇర్మియా ఈ 6 రాజుల మధ్యన లేకపోతే 5 రాజుల మధ్యన ఆయన తన యొక్క బాధ్యతను నిర్వర్తించిన వాడుగా, ఆ కాలములో ఆయన బాధ్యత నిర్వర్తించిన వాడుగా, మరి ఇర్మియా కాలాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే క్రీస్తు పూర్వము 626 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వము 580 సంవత్సరం వరకు అనగా దరిదాపుల 46 సంవత్సరాల తన ప్రవక్త యొక్క బాధ్యతలను ఆయన ఇశ్రాయేలు జనాంగం మధ్య దేవుని చేత వాడబడ్డాడు. దేవుడు ఇర్మియాను ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఇశ్రాయేలు జనము త్రోవ తెప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఆయన గమనిస్తూ, ఈసారి ఏ దేవుడైతే అబ్రహాముతో వీరు చెరలోనికి పోబడుదురు అన్నటువంటి మాటను అబ్రహాముకే తెలియచేశాడో ఆ సమయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు తప్పక చెరలోనికి పోయేవారుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రవచనాలు నిరర్ధకము కానేరవని దేవుడు ఇర్మియా ద్వారా మరొక్కసారి ఇశ్రాయేలును పురుకొల్పడానికి దేవుడు ఆయనను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఇర్మియా గ్రంథంలో మనము చదువుతున్నటువంటి ఆ ధ్యాన భాగాలు మీరు అన్నీ కూడా గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథములో 22వ అధ్యాయము నుంచి 25 ఈ 3 అధ్యాయముల్లో ఆయన చేసినటువంటి ఆ కార్యముల వివరణ ఆ 2వ రాజుల గ్రంథము ఏ రాజుల మధ్య అయితే అనగా 1వ రాజు ఏషియా, 2వది యెహోవాయ హాజు, 3వది యెహోయా కీము, 4వది యెహోయా కీను, 5వది సిద్కియా. ఈ 5 రాజుల మధ్య ఆయన దేవుని చేత ఏర్పాటు చేయబడి తన ఇశ్రాయేలు జనాంగం యొక్క క్షేమము కొరకు ఆయన కన్నీరు కార్చి బ్రతిమలాడేటటువంటి ఒక ప్రవక్తగా దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ కథ సారాంశము 2వ రాజుల గ్రంథములో 22, 23, 24, 25 అధ్యాయాలు మీరు జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఆ రాజుల మధ్య మరి ఇర్మియా ఏ రీతిగా తన యొక్క జనాంగం యొక్క క్షేమము కోరుకున్నాడు అనేటువంటిది, ఎటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఇర్మియా చిక్కబడ్డాడనే విషయాన్ని కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు తన ప్రజల క్షేమము కోరుకునేవాడు. అందుకనే మనం అనేక సందర్భాల్లో ప్రభుకి మన యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ కొన్ని పాటలు పాడుకుంటున్నప్పుడు మనం చెప్తున్నటువంటి మార్గం ఏమిటంటే, ఈరోజు మనం పాట కూడా పాడుకున్నాం, తప్పిపోయినటువంటి కుమారుని యొక్క కథను మనం జ్ఞాపకం చేసుకున్నాం పాట పాడుకుంటూ. ఒక్కొక్కసారి దారి తెప్పి తిరిగి ప్రభు ప్రేమనైనా కాననైతిని కూడా మనము పాటలు పాడుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభు నీ కనికరం నాకు తోడుగా ఉంటే చాలు అని మనం ప్రభువుని బ్రతిమలాడుకుంటూ ప్రభు సన్నిధిలో మనము నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ప్రభు సన్నిధిలో నిలబెట్టుకోవడానికి కంటే వారిని వారే దేవుని సన్నిధిలో నీతిమంతులుగా కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేవుని కనికర కటాక్షములు పొందుకొని మనం బలంగా ముందుకు వెళదాము అనేటువంటి ఆలోచనలు వారిలో ఏమాత్రము కూడా లేవన్న విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. దానికి గల కారణం ఏమిటి అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీకు కొన్ని విషయాలు ఈ 2వ అధ్యాయంలో వారి యొక్క పరిస్థితులు ఏమిటి అంత బాధకరంగా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 2వ అధ్యాయము 19వ వచనంలో అంటాడు, లేదా మొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వారు చేసిన పనులు ఏమిటని మనం జాగ్రత్తగా చూసినట్లయితే 13వ వచనం చదువుకుందాం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జాగ్రత్త గమనించండి. నా జనులు నా ఎదుట 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవ జలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవనేటువంటి తొట్లను తొలిపించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ భయంకరమైనటువంటి ప్రశ్న వేసేశాడు దేవాతి దేవుడు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? జాగ్రత్త గమనించండి. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా? ఈ ప్రశ్నకు నువ్వేం చెప్పగలుగుతావు? దేవుడు ఎందుకు ఇష్మాయేల్ని లేకపోతే ఏశావును ద్వేషించి యాకోబుని ప్రేమించాడని చెప్పగలుగుతున్నావు? యాకోబును ప్రేమించాడు. తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ఆ ప్రవచనాన్ని పలుకుతూ, నీ గర్భములో 2 జనములు ఉన్నవి, నేను అంటున్నాను కదా, నేను ఏశావును ద్వేషించితిని, యాకోబుని ప్రేమించితిని. కాబట్టి ఆయన కొనబడినటువంటి దాసుడు కాదు, ఇంట పుట్టినటువంటి దాసుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతని యొక్క పరిస్థితి ఏమైపోయింది? అతడు ఎలా దోపుడు సొమ్మాయను, అతడు ఎలా దోపుడు సొమ్మాయను. ఇంకా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించెను, అవి అతని దేశమును పాడు చేసెను, అతని పట్టణములు నివాసములు లేక పాడాయను. కారణం ఏమిటి? అక్కడ కనబడుతుంది కదా, నోపు తపహనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని ఏం చేశారండి? బద్దలు కొట్టారంట. నోపు తపహసేసు అన్నవారు నీ నెత్తిని బద్దలు కొట్టారు. అంటే ఈ ఎవర్రా అని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వీరి గురిని ఐగుప్తీయులుగా మనం చూస్తున్నాం. ఏ అశ్షూరు రాజును ఏ ఐగుప్తు రాజును నువ్వు ఆశ్రయించాలని చూసావో వారిద్దరి వల్ల నీకేమీ కూడా మేలు కలగదు. ఆఖరికి నీ పరిస్థితి ఏమని అన్నాడండి? నీ నెత్తిన నీ 2 చేతులు పెట్టుకుని నువ్వు నీ జన్మలోంచి బయటికి, అంటే ఏం మిగిలింది? అంతా పోగొట్టుకున్నావు. నెత్తిన మీద చేతులు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? చేతులు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? నెత్తి మీద అంతా పోయి. జాగ్రత్త గమనించండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన గురించినటువంటి ఆ మాటలు, ఆ నోపు తపహనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. దానికి మీకు ఒక చిన్న ఉదాంతాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజులు 18వ అధ్యాయము 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తీసిన వారు చదవండి. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా, దాని మీద ఆనుకొన్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకొని వారందరికీ అట్టువాడే. ఈరోజు మనము దేవుని యొక్క వైపు చూడకుండా లోకం వైపు చూస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ ఇశ్రాయేలు జనాంగము అశ్షూరు రాజు వైపు, ఐగుప్తు రాజు వైపు చూస్తున్నారట, దేవుని వైపు చూడడం మానేసి. కాబట్టి ఈ ఐగుప్తు ఆ 2:16 వచనమైనటువంటి ఆ విషయాలు
ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వీరిని చెరపట్టి వీరిని అధికారులుగా ఉంచి ఈ యూదా ప్రజల పట్ల, ఇశ్రాయేల్ ప్రజల పట్ల ఆయన కప్పం కట్టించుకున్నాడు. అందుకని నెత్తిని బదలు చేయడం అంటే మోయలేనటువంటి భారము, పన్ను భారం వేసి ఇశ్రాయేలును, యూదా వారిని ఐగుప్తులు బహుబలంగా బలహీనపరిచారు, హింసించారు. అందుకనే ఇక్కడ ఐగుప్తు గురించి చెప్పబడుతున్న ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎంత మాట చెప్తున్నాడు. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తు అట. నలిగిన రెల్లు అంటే మనం విడగొట్టినాడు పొరలుగా పొలాలు బయటకు వస్తాయి కదా, అవి ఎలాగుంటాయి? సూదిగా ఉంటాయి. దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కూర్చున్నప్పుడు పుట్టుకుమని దాన్ని ఏమంటామంటే పేడు అంటాం మన భాషలో. పేడులాగా విడిపోతుంటాయి. అనుకోకుండా మనం వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఆ పేడు ఏమవుతుంది? సూదిగా సన్నంగా ఉంటుంది, పుట్టుకుమని గుచ్చుకుపోతుంది. ఎంత బాధ! ఆ పేడు మళ్ళీ మనం పిన్నీసి పెట్టుకునో బ్లేడ్ పెట్టుకుని కోసుకుని దాన్ని బయటికి తీసి వరకు ఆ సలుపు ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ అందరూ కూడా ఆ బాధను అనుభవించినటువంటి వారే. అటువంటి పేడు వంటి వాడు ఐగుప్తు. నువ్వు వెళ్ళి కూర్చోవాలని ఆశపడుతున్నావు, కానీ ఆ పేర్లు గుచ్చుకుంటే ఎంత బాధ అనుభవిస్తావో అట్టి రీతిగా ఐగుప్తు రాజు నమ్ముకున్నవాడి పరిస్థితి అలాగే ఉంటుంది అని అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గురించి మనము ఏం ఆలోచన చేస్తున్నాం చూడండి. ఆ 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు ఒక్కసారి చూసినట్లయితే అక్కడ ఇంకొక మాట కూడా తెలియచేస్తా ఉన్నాడు. 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో హమాతు దేశమందున్న రెబ్లా పట్టణమందు అతనిని బంధకముల్లో ఉంచి దేశం మీద 50 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి. చూసారా? అర్థమైందా ఈ ఐగుప్తులో చేసిన పని ఏమిటో? మీరు ఆ 2 వచనాలు పైకి వెళితే చాలు, అక్కడ ఏం చెప్తుంది? 31 అంటాడు, యెహోవాయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 మాసములు ఏలును. అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె యగు హమూటలు. ఇతడు తన పితరులు చేసినదంతటి ప్రకారం యెహోవా దృష్టికి చెడునడత నడిచెను. అప్పుడు అక్కడ ఏమైంది? అతడు యెరూషలేములో ఏలుబడి చేయకుండా ఫరోనెకో ఐగుప్తు రాజు పేరైంది. యెహోయాజుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశాడండి? ఆయన అంతఃపురంలో బంధకంలో బంధించి పెట్టేశాడు. బంధించి పెట్టేసి మళ్ళీ పైపచ్చి ఏం చేశాడండి? ఈ యోధరాజు ఈ యోధ ప్రజల మీద 50 మణుగుల ఎంతండి వెండిని 2 మణుగుల బంగారమును ఆ దేశం మీద పన్నుగా ఏర్పాటు చేశాడు. అర్థమైందండి? మనం ఏదో అనుకుంటాం, ఏదేదో అయిపోతుంటుంది. అయినా సరే మనం కళ్ళు తెరవడానికి ఆలోచన చేయట్లే. రాబోయే దినాల్లో మీ కొరకు ఒక మంచి సందేశం సిద్ధపరుస్తున్నాను. అది మీ అందరికీ కూడా బలంగా ఉపయోగపడుతుందని దానికోసం ప్రార్థించి మరీ సిద్ధపడుతున్నాను. త్వరలోనే మీకు అది అందిస్తాను. మనం అనుకుంటున్నాం మంచి జరిగిపోతుందని, కానీ నువ్వు వెళ్ళినవాడు నువ్వు ఊహించిన దానికంటే ఎంత డేంజర్ అన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నావు. ఇదే పరిస్థితి దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యా, నువ్వు ఎంచుకున్న మార్గాలు, నువ్వు ఏదైతే నాకు క్షేమాధారాన్ని ఇస్తుందని, నాకు నెమ్మదినిస్తుందని నువ్వు అనుకుంటున్నావో, నీవు ఆశ్రయిస్తున్నటువంటి ఆశ్రయాలు నీకు క్షేమము కాదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడు బ్రతిమాలుకుంటున్నాడు. క్షేమాధారమైనటువంటి నన్ను విడిచి తొట్లట. ఎలాంటి తొట్లట అండి? బద్దలైపోయి నీళ్లు నిలవనేటువంటి తొట్లను మనము తలుచుకుంటున్నామంట. అంటే మన ప్రయాస అంతా కూడా ఏమైపోతుందండి? వ్యర్థమైపోతుంది. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇప్పుడు అష్షూరు రాజు యొక్క పరిస్థితి ఏమిటో మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 16వ అధ్యాయములో ఆ 7 నుంచి 9 వచనాలు మీరు జాగ్రత్తగా చూడండి. 16వ అధ్యాయం 2వ రాజులు 7 నుంచి 9 వచనాలు చదువుకుందాం. 3 వచనాలు ఏమంటున్నాడు? ఇట్లుండగా ఆహాజు యెహోవా చదువమ్మా మందిర సంబంధమైనట్టు రాజనగర సంబంధమైనట్టు సామగ్రిలో కనబడిన
వెండి బంగారములను తీసుకుని అశ్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడును, నీ కుమారుడై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకు లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు చేతిలో నుండి నన్ను రక్షింపవల్లని అశ్షూరు రాజైన తిగ్లత్పిలేసరు నొద్దకు దూతలను పంపగా, అశ్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదకు వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను. రాజైన అహాజు అశ్షూరు రాజైన తిగ్లత్పిలేసరు కలుసుకుంటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాన్ని పోలికను మచ్చును దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు, కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన అహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠం కట్టించి రాజైన అహాజు దమస్కు నుండి తిరిగి రాక మునిపే, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సహాయం అడగడం మానేసి, రాజుల గ్రంథం చూస్తే నువ్వు నాతో ఉంటే ముందుకెళ్తాను, లేకపోతే వెళ్ళను ప్రభు అని అందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి విచారణ చేసి, ప్రభువా నీవు తోడుగా ఉంటే తప్ప మేము యుద్ధాన్ని గెలవలేమని ప్రభు యొక్క బలం మీద ఆధారపడ్డారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రాజు అయినటువంటి ఈ ఆహాజు ఎవరిని ఆశ్రయిస్తున్నాడండి? ఈ అశ్షూరు రాజునైనటువంటి తిగ్లత్పిలేసరు, చాలా కష్టమైన పదాలు, ఆయన ఆశ్రయిస్తున్నాడు. ఆయన ఆశ్రయించడానికి ఏం తీసుకెళ్ళాడండి? ఏం తీసుకెళ్ళాడండి? తన సొంత రాజధనాగారంలో సొమ్మును తీసుకెళ్ళాడా? ఏం తీసుకెళ్ళాడండి? యెహోవా మందిర సంబంధమైనటువంటి రాజనగర సంబంధం మొత్తం రెండిట్లోంచి కూడా తీసుకెళ్ళిపోయాడు. దేవుని సేవ కొరకు కొంచబడినట్టు వాటిని కూడా తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయి ఎవరికి కొనకిస్తున్నాడండి? అశ్షూరు రాజుకి. ఆయన ఎందుకు అని అంటే, నా మీదకి సిరియా రాజు, అంతేకాదు మా అన్న అయినటువంటి ఇజ్రాయెల్ రాజు కూడా మా మీదకి వచ్చేస్తున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? దేవుణ్ణి అడగడం మానేసి అశ్షూరు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. మేలు జరుగుద్దా? శత్రువు ఎప్పుడు శత్రువే. వాడు వచ్చిందే యెరూషలేమును కొట్టడానికి, నువ్వు వెళ్ళి అదే యెరూషలేమును రక్షించుకోవడానికి అదే రాజు దగ్గరికి వెళ్ళి, నాకు ఈ ఇశ్రాయేల్ రాజు నుంచి ఈ సిరియా రాజు నుంచి నీవు నాకు సహాయం చేయి. పైపచ్చు దేవుని మందిరంలో ఉన్నటువంటి మా ఆక బంగారం అంతా తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ దేవునికి ఏదో గొప్ప నైవేద్యం ఇచ్చేద్దామని అక్కడి నుంచి దమస్కు నుంచి తెచ్చినటువంటి ఆ మచ్చును తీసుకొచ్చి ఇక్కడ ఆ బలిపీఠము ఆయన తిరిగి కట్టించుకోవడానికి, దేవునికి కృతజ్ఞత చెల్లించుకోవడానికి ఆయన చూస్తున్నటువంటి ఆ పరిస్థితులను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నామో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు దేవుడు మన యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నటువంటి పరిస్థితిని మనం ఎలాగ అర్థం చేసుకోగలుగుతాము? దావీదు కీర్తనాకారుడు అంటున్నాడు, 16వ అధ్యాయము 4వ వచనములో ఒక చక్కని మాట ఆయన సెలవిస్తూ, చూడండి ఏమంటున్నాడో మీరే చదవండి. 16వ అధ్యాయము 4వ వచనం అంటున్నాడు, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలే విస్తరిస్తున్నాయి. చాలమ్మా, ఆ ఒక్క మాట చాలు. యెహోవాను విడిచి వేరొకరిని నువ్వు అనుసరిస్తే నీకు వచ్చేది ఏమిటి? మేలా? క్షేమాధారమైనటువంటి జీవాధారమైనటువంటి నన్ను విడిచిపెట్టేస్తున్నావు. ఆఖరికి ఎటువంటి పరిస్థితుల్లోకి వారు వెళ్ళిపోతున్నారు అంటే, శ్రమల మధ్యకి వెళ్ళిపోతున్నారు. వారు జీవం గల దేవుని యొక్క బలాన్ని ఆశ్రయించడానికంటే వారు అక్కడికి వెళ్ళి ఆశ్రయించింది ఏమిటంటే, చూడండి ఆ 20వ అధ్యాయము 7వ వచనం కీర్తనలో అంటాడు ఒక మాట చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము.
మనము ఏ కోవలో వెళ్తున్నాం, మనం మన జీవితాలను ఏ రీతిగా నడిపించుకుంటున్నాం, ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో, ఆయన కోరుకున్న విధముగా మనము జీవించినట్లయితే ఈరోజు ప్రభు చెంతకు నడిపించబడిన మీరు ప్రభు యొక్క కొన్ని కఠినమైన మాటలే, అవి సత్యమే, కానీ అవి మనకి వినడానికి కొంచెం కఠినంగానే మాట్లాడతాయి. ఎందుకంటే ఎవడైనా నన్ను వెంబడించిన ఎడ్ల, వాడిని ఒకే ఒక మాట అన్నాడు, డినై యువర్ సెల్ఫ్ అన్నాడు. నిన్ను నువ్వు ఇంకా ఉపేక్షించుకో. అంటే ఏమిటి? ఈ లోకానికి సంబంధించి నువ్వు చచ్చిన వాడివే. మనం ఏ వారం అండి? ఈ లోకానికి సంబంధించి మనం ఏ వారం అంటండి? చచ్చిన. అదే పాస్టర్ గారు, అమ్మో నేనేం ఉట్టిపుణ్యానికి అంటలే, నేను కరెక్ట్గానే చెప్తున్నా. ఈ లోకానికి సంబంధించి మనం చచ్చిన వారమే. దాన్నే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎప్పుడు మీకు సెలవిస్తాను, 2వ అధ్యాయము 1వ వచనంలో, మనము పాపముల చేత అపరాధముల చేత ఈ లోకంలో ఎలాగైపోయినామండి? చచ్చిన వారం అయిపోయాం. నిజమే, ఇంకా ఆ బ్రతుకు మనకు వద్దు. కానీ ఆ పక్కన ఇంకో మాట అంటాడు. కానీ ఏమంటున్నాడు తర్వాత మాట చూడండి, ఆయన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడట మనల్ని ఎలా లేపాడటండి? క్రీస్తుతో కూడా ఏం చేసాడండి? బ్రతికించు. ఇప్పుడు మనం బ్రతుకుతున్న బ్రతుకు ఎవరితో బ్రతుకుతున్నాం? క్రీస్తులో బ్రతుకుతున్నాం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం. క్రీస్తు కొరకే ఆయన వస్తే మళ్ళీ ఆయనతో పాటు వెళ్ళిపోతాం. ఇంక మళ్ళీ మనకి చావు అనేది లేదు. కాబట్టి ఇప్పుడు మనము దేవుని బిడ్డలమై ఉండి ఆయన చెలవిచ్చిన ఆ మాటలు అవి కొన్ని మనకు కఠినముగానే ఉంటాయి. కానీ నీవు అననీయ సపీరా కారాదనే దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎవరు కూడా అననీయ సపీరా వంటి వారము కాకూడదు. అలా అయినట్లయితే ఈ ఇశ్రాయేలు జీవం గల దేవుని విడిచి ఎలాగైతే అష్షూరు రాజు వైపు, ఐగుప్తు రాజు వైపు చూసి మా క్షేమాధారం అని ఏదో ఎతుకుతున్నారు, అవి క్షేమము ఏమాత్రము కాదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు వారి వైపు వెళ్తున్నావంటే ఆఖరికి నీ 2 చేతులు నువ్వు ఎక్కడికి పెట్టుకునే పరిస్థితి వస్తుంది? నీ నెత్తి మీద పెట్టుకునే పరిస్థితి. నీకు ఏమీ లేదు. ఎంత ప్రయత్నం చేసినా నువ్వు ఏం కోరుకున్నా మొత్తం పోగొట్టుకున్నవాడు అవుతున్నావు. వాటి వల్ల నీకు ఏ క్షేమము లేదు. కాబట్టి ఈరోజు మనము గుర్రములు బట్టో రథములు బట్టో అతిశయించే వరం కాదు, కానీ ఈరోజు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము మన దేవుడైనటువంటి యేసయ్యను బట్టి మనము అతిశయించు వారంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇశ్రాయేలు వారు, యోధా వారు పాడైపోవడానికి ఉన్నటువంటి ఆ కారణాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే చూడండి ఆయన ఏమంటున్నాడో. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 12వ వచనం తీసిన వారు ఏమైనా ఉంటే చదవండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వార్లరా, మీ పితరుల దేవుడైన యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. ఈరోజు వారు ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఉన్నవాడిని వదిలేసి అష్షూరుని ఐగుప్తుని పట్టుకుంటున్నారంటే దేవునికి తిరుగుబాటు చేసిన లెక్కగా. అందుకనే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 13వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము ఏలుబడిలో ఈ యొక్క పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబియాకును యెరోబాము యోధారాజు, అబియాకు ఇశ్రాయేల్ రాజు యుద్ధం కలగా అబియా 4 లక్షల మంది
పరాక్రమశాలులు ఏర్పరచుకుని ఇక్కడ ఏం చేస్తున్నాడు? యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు. అప్పుడు అబియా ఎఫ్రాయిం మన్యమందు పెనురాయిము కొండ మీద నిలిచి ప్రకటించింది ఏమనగా, యెరోబామా, ఇశ్రాయేలు వార్లారా, మీరందరూ నాకు చెవియొగ్గుడి. ఇశ్రాయేల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్టుగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలన్నటువంటి నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు కదా. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుండగు నేబాతు కుమారుడకు యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిపి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేస్తాడు. ఏమైపోయిందండి ఇప్పుడు పరిస్థితి? పనికిమాలిన దుష్టులతో సహవాసం వెళ్ళిపోతుంది. 8 లక్షల మంది జనం ఉంటే లాభమే ఉంది? నీకు ఆశ్రయదుర్గమైనటువంటి నీ దేవుని మీదే నువ్వు ఏం చేస్తున్నావండి? తిరుగుబాటు చేస్తున్నావు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన ఆ బంగారు దూడలను మీ యొద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీలను త్రోసివేసి అన్య దేశముల జనులు చేయనట్లు మీ కొరకు యాజకులను నియమించుకుంటారు కదా. ఒక కోడితోనూ 7 గొర్రె పొట్టెళ్లతోనూ తను ప్రతిష్ఠించుటకై వచ్చు ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడు అగుచున్నారు. ఆఖరికి మన పరిస్థితి ఏమైపోయిందంటే, ఒక కోడి 7 పొట్టేళ్ళు ఇచ్చేస్తే నేను యాజకుడు అయిపోయాను ఈరోజు. ఇటు అంత సులువు అయిపోయింది ఆ యాజకుడు అయిపోవడం అంటే. యాజకుడు అవ్వడం అంటే దేవునితో కలిసి నడిచే మనస్సు నీకు ఉన్నప్పుడే నువ్వు యాజకుడు. ఆ మనస్సు లేకుండా నువ్వు ఒక కోడికి 7 పొట్టేళ్ళు బలిచ్చేస్తే యాజకుడు ఎవడు కూడా. దైవములు కాని వాటికి కూడా ఇక్కడ ఏమైపోతున్నారు? వీళ్ళు యాజకులు అయిపోతున్నారు. ఎంత సులభం అయిపోయిందో యాజక ధర్మం ఇక్కడ. కానీ ఇక్కడ అంటున్నాడు కదా అబియా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అహరోను సంతతి వారు యెహోవా సేవ చేసే యాజకులై ఉన్నారు. లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేయుచున్నారు. మేము మా దేవునికి వ్యతిరేకులము మేము కాలేదు, మీరు అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందటండి చూడండి, మేము మా దేవుడైన యెహోవా ఏర్పాటుని బట్టి సమస్తమును జరిగించుచున్నాము. కానీ మీరు ఆయనను విసర్జించిన వారైతే ఆలోచించుడి. మాకు తోడై మాకు అధిపతిగాను ఉన్నాడు. మీ మీద ఆకై బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు కూడా మా పక్షంగా ఉన్నారు. ఓ ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఏమి ఆశ్రయంగా ఎంచుకుంటున్నామో అది మనకు ఏమి తెచ్చి పెడుతుందన్న విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయకపోతే మన పరిస్థితులన్నీ కూడా అగమ్య గోచరంగా మారిపోతాయి. దీనికి గల కారణాన్ని మీకు చూపిస్తాను. ఎలాగనంటే, వీరు ఎందుకు మిగతా వాటి వైపు వెళ్ళిపోయారు? ఏమిటి వీళ్ళని అన్య దేవతల వైపు నడిపించేటట్టు ప్రోత్సహించింది? దేవుడు ఎప్పుడైతే తేళ్లు ప్రవహించు కనాన దేశాన్ని వారికి ఇచ్చాడో, వీరు అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ దేవతల వైపు ఆకర్షితులయ్యారు. ఎలా ఆకర్షితులయ్యారు? ఈరోజు మనం ఏమన్నా సరే ప్రార్థన చేసుకుంటే ఏం ప్రార్థన చేసుకుంటాం చెప్పండి? ప్రభువా, నా కష్టాన్ని దీవించిన ఆయన, నా శ్రమను దీవించు ప్రభువా, నా ఇంట్లో ఆహారం లోటు ఉండకూడదు ప్రభువా, నా ఇంట్లో అవసరాలు. కాబట్టి రైతు ఏం చేస్తున్నాడు?
వ్యవసాయం చేయడానికి కొన్ని ఆచారాలు ఉంటాయి. కాబట్టి మనమందరము కూడా వీటి విషయమే చేస్తున్న పనులే అక్కడ ఉన్నటువంటి కనానీయులు కూడా చేస్తున్నారు. అందుకనే వారిని ఏమంటామంటే ప్రకృతి దేవతలు అని అంటాం. ఈ ప్రకృతి దేవతలు అక్కడ ఏమైపోయింది అంటే ఒక ఆచారంగా మారిపోయింది. ఎందుకు ఈ మాట? ఎందుకు వారు వాటి వైపు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, అసలు ముందు కూడా వీరు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు? అసలు మన సృష్టికర్త అయిన దేవుడు దేన్ని సృష్టించాడు? సమస్త ప్రకృతిని కూడా సృష్టించాడుగా. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా గమనించుకోవాలి. మన ఆలోచనలు ఎక్కడో దగ్గర తడబడిపోతున్నాయి. సృష్టి క్రమంలో ఆయన ప్రకృతిని కూడా చేశాడు. మనల్ని చేశాడు. ప్రకృతిని మనలను కూడా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తున్నటువంటి దేవుడే. అయితే ఇదే పాయింట్ వారు కనానీయుల్లో చూశారు. ఏం చూశారు అంటే, ఆ కనానీయులు వారి యొక్క ఆచారాల్లో వారు ఏం చేస్తున్నారని మనం జాగ్రత్తగా చూస్తే, వారి పద్ధతులు వారి ఆచారాలన్నీ కూడా అక్కడ వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు? బయలుదేవుడు, బయలుదేవతలు. ఈ బయలుదేవతలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు వారు ఆరాధిస్తున్నటువంటి ఆ బయలుదేవతల గురించినటువంటి కొంత సమాచారాన్ని మీరు అక్కడ చూడగలుగుతారు. చూడగలిగితే చూడండి, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. అది నాకు అన్నపానములను, గొర్రెబొచ్చును, జనపనారయు, తైలమును, మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదును అనుకొనుచున్నది. మొండ్ల కంచె దాని మార్గములకు అడ్డము వేయుదును, దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును. అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును. ఎంత వెదికినను వారు దానికి కనబడక ఎందురు. అప్పుడు అది ఇప్పటికి కంటే పూర్వమే నా స్థితి బాగుండును అనుకొని గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యొద్దకు వెళ్ళుదును అనుకొను. దానికి ధాన్య ద్రాక్షారసపు తైలములకు విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచును. కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షారసమును వాటి వాటి కాలముల్లో ఇయ్యక దీని యొద్ద నుండి తీసివేసేదను. దాని ఏంటండి మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనపనారెను దానికి దొరకకుండా నేను ఉంచుకొందును. దాని విటకాండ్ర చూచుచుండగా నేను దాన్ని పోక్రీతనమును బయలుపరుతును. నా చేతిలో నుండి దానిని విడిపించుకొని వాడు ఒక్కడును లేక. ఇవన్నీ ఎవరికి చెందినవి? దేవునికి చెందిన మన కష్టార్థం. అందుకని అంటున్నాడు 128వ దావీదు కీర్తనలో, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు. అనేక రకాలైనటువంటి ఇక్కడ పనులు కనపడుతున్నాయి. గొర్రెబొచ్చు చేసేవాడు గొర్రెబొచ్చు పని చేస్తున్నాడు, ద్రాక్షారసం తీసేవాడు ద్రాక్ష, అనేక రకాలుగా సంపాదించుకున్న వాళ్ళందరూ ఉన్నారు. కానీ అవన్నీ తీసుకొచ్చి దేవునికి ఇవ్వడం మానేసి, దేవునికి కృతజ్ఞత చెల్లించడం మానేసి ఎక్కడ తీసుకెళ్ళి పెడుతున్నారేటండి? ఎవరి దగ్గర తీసుకెళ్ళి పెడుతున్నారేటండి? బయలుదేవత దగ్గరికి. ఎందుకీ బయలు అనేది ఒక హెబ్రూ పదమే. ఆ బయలు అన్న ఈ మాటకు అర్థం ఏమిటంటే యజమానుడు లేదా భర్త లేకపోతే సొంతదారుడు. ఏమొచ్చిందటండి ఈ బయలు అన్న మాటకు అర్థం ఏంటి? యజమానుడు లేదంటే భర్త. ఎందుకు వారు దానికి ఆకర్షితులయ్యారంటే
ఇప్పుడు ఇశ్రాయేలుకి యెహోవా ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు, యజమానుడై ఉన్నాడు. నిజమే కదా, దేవుడు మాకు భర్త అయి ఉన్నాడుగా, మాకు యజమాని కదా. ఓహో, అంటే ఇక్కడ కూడా అదేనమాట. అర్థమైందా? ఆ బైలు అన్న మాటకు అర్థం ఏంటి? ఇశ్రాయేలుకి దేవాది దేవుడు భర్త లేకపోతే యజమాని అయి ఉన్నాడు అన్నట్టుగా ఇక్కడ బైలు కూడా అర్థం ఏమిటి? యజమాని లేకపోతే భర్త. ఓహో, ఈరోజు వాక్యాన్ని అర్థం చేసుకోక, వాక్యాన్ని ధ్యానించడం మానేసి, దాని యొక్క సత్యాన్ని గ్రహించడం మానేసి మనం అనుకున్నదే నిజం అనుకుని వెళ్ళిపోతున్నాం. మనం అనుకున్నదే నిజం అనుకుని వెళ్ళిపోతున్నాము. కాబట్టి అది మనల్ని ఎంత ఇబ్బంది పాలు చేస్తుందో అనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఈ బయలుదేవతా స్తంభాలను కూడా దేవదేవునికి ఎలాగైతే ఎత్తైన స్థలముల్లో, ఎందుకంటే మన దేవుడిని ఏమంటామండి? కొండల దేవుడు అని అంటాం, ఎందుకంటే ఆయన ఎత్తైన స్థలముల్లో నివసించువాడని. కాబట్టి ఈ కనానీయులు కూడా ఎత్తైన స్థలముల్లో దేవతా స్తంభాలని నిలబెట్టేశారు. ఆ నిలబెట్టినటువంటి స్తంభాల దగ్గర వీరు వెళ్ళి అక్కడ వారికి బలులు అర్పిస్తూ ఉంటుండగా వీరు కూడా అదే పని చేయడం మొదలు పెట్టేశారు. అందుకనే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 51, 52 వచనాలు మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండము 31వ అధ్యాయము 51, 52 వచనాలు తీయగలిగితే వెంటనే చదవండి, సమయం కావస్తుంది. మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఈ బంగారును వారి యొద్ద తీసుకుని సహస్రాధిపతులను శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,750 తునములు. ఆ సైనికుల్లో ప్రతివాడు తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకుని ఉండెను. అప్పుడు మోషేయు 33వ అధ్యాయం చెప్పాను నేను, 33, 51, 52 తీసారమ్మా. 33వ అధ్యాయం 51, 52. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దాను దాటి కనాను దేశము చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట